ప్యారడైజ్ మూవీలో విలన్గా చేస్తున్న పర్సన్తోని నటి నిహారిక ప్రేమాయణం కొనసాగిస్తోంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో వీళ్ళ ప్రేమాయణానికి సంబంధించినటువంటి ఫొటోస్ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఆ ఫొటోస్లో ఏంటంటే నిహారిక గారు రెడ్ కలర్ జాకెట్ లాంటిది వేసుకున్నారనమాట. సో ఇద్దరు కూడా హక్ చేసుకున్నారు. సో మరి లవ్ సింబల్ ఉంది ఆ ఫోటోలో, అదేవిధంగా చేతికి ఉంగరం కూడా ఉంది. సో మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే వీళ్ళ యొక్క బంధం అనేది మనకు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారు. వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, చేతికున్న రింగ్ కూడా అది, అండ్ దానికి తోడు లవ్ సింబల్ కూడా పెట్టారంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, పెళ్లిపీటలు ఎక్కబోతున్నారేమో మనకు తెలియజెప్పడానికి ఈ విధంగా చిన్న హింట్ ఇస్తున్నారు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో ఇంతకీ నిహారిక ఎవరు, మరి ఇక్కడ ప్యారడైజ్ మూవీలో విలన్ ఎవరు అని చాలామందికి కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. సో మరి ప్యారడైజ్ మూవీలో విలన్ ఎవరంటే రాఘవ్ జోయల్ అన్నమాట. సో మరి తను వచ్చేసి డెహ్రాడూన్ చెందినటువంటి పర్సన్. సో ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితోని రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మంచి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి, అందిపుచ్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మంచి పేరు కూడా వస్తుంది. ప్యారడైజ్ మూవీలో విలన్గా కూడా మంచి ఛాన్స్ వచ్చింది. సో మరి మనందరికీ తెలుసు ప్యారడైజ్ మూవీకి ఎంత మంచి ఆదరణ లభించింది, ఫ్యాన్స్ కూడా ఎంత బాగా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి. సో ఆ సినిమా వచ్చిన తర్వాత తన యొక్క యాక్టింగ్ ఫుల్ లెంత్లో ఏ విధంగా ఉంటుందో మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మరి నిహారిక ఎవరు అంటే చాలామంది ఇక్కడ మెగా ఫ్యామిలీ నిహారిక అనుకుని ఉండొచ్చు, తనైతే కాదన్నమాట. సో ఈ నిహారిక ఏంటంటే తను చెన్నైలో పుట్టింది, అదేవిధంగా కర్ణాటకలో చదువుకున్నారు. సో ఆ తర్వాత ముంబైకి వెళ్ళి సెటిల్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే ఉంటారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద ఫోకస్ పెట్టమని చెప్పేవాళ్ళు. ఇంకా తనేం చేసింది, మెల్లిమెల్లిగా కరోనా సమయంలో కావచ్చు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ వచ్చారు. ఎందుకంటే తన యొక్క అందం, అభినయం, యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చూసి ప్రేక్షకులు అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. సో మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకే నువ్వు ఎంత ఫేమస్ అయినా పర్లేదు, కానీ నీ యొక్క ఫోకస్ అంతా కూడా కెరీర్ పైన ఉండాలి, ఇంకా కంప్లీట్ దీనే ప్రొఫెషన్గా చేసుకుంటామంటే ఖచ్చితంగా మేమైతే ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ కూడా తను ఇంకా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసింది అనమాట. వచ్చినటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఒక మంచి స్టేజ్ పైన ముందుగా అవకాశం వచ్చింది, చాలా రేర్ అనమాట ఒక ఇన్ఫ్లుయెన్సర్లకి ఈ విధంగా అవకాశం రావడం. సో ఆ తర్వాత కంప్లీట్గా ఇండస్ట్రీలోకి ఉండడం, సినిమాల్లో అవకాశాలు రావడం, ఇంకా అన్నీ కూడా సినిమాలు చేస్తూ వచ్చింది. సో మొత్తానికి ఇప్పుడు ఏంటంటే ఒక మంచి ఫేమ్ ఉన్నటువంటి నటిగా తన పేరుగాంచింది. సో వీళ్ళిద్దరు ప్రేమాయణం జరుపుతున్నారు అనే మాట ఇంకా అందరినీ కూడా చాలామంది ఆలోచిస్తున్నారు దీని గురించి. అరే యంగ్ హీరోయిన్లు అందరూ కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, మాకెప్పుడు అంటే ఫన్నీ వేలో ఆలోచిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ప్యారడైజ్ మూవీలోని విలన్ నిహారిక ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఫొటోస్ ఇవే అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆ ఫొటోస్ అనేవి ఇద్దరు కలిసి ఒక సినిమాలో చేస్తున్నారు, బాలీవుడ్ సినిమాలో, ఆ సినిమాలోని పోస్టర్లు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. బట్ క్లారిటీ అనేది లేదు. బట్ నిజంగా సినిమా అయి ఉంటే దానికి సంబంధించినటువంటి ఏవైనా ఇంకా ఉంటాయి కదా అప్డేట్స్, ఆ అప్డేట్స్ పోస్ట్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. సో మరి నిజంగా ప్రేమించుకుంటే పెళ్లి చేసుకున్నా కూడా ఆశ్చర్యం అయితే పడనక్కర్లేదు.